ముందుగా ఆర్టికల్ 31 ఇది ప్రాథమిక హక్కుల్లో భాగంగా చేర్చబడిన ఆర్టికల్ 31. ఏం చెప్తుంది ఇది? ఈ ఆర్టికల్ 31 ఏమంటుందంటే ఆస్తి హక్కుని లేదా భూమి హక్కుని ప్రాథమిక హక్కుగా రాజ్యాంగం మొదట్లో గుర్తించింది. ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఆస్తి హక్కు ఉంది. అది ప్రాథమిక హక్కు. ప్రాథమిక హక్కులకి భంగం కలిగించకూడదు. ప్రాథమిక హక్కులకి భంగం కలిగితే హైకోర్టుకో సుప్రీంకోర్టుకో వెళ్ళి న్యాయం పొందడానికి అవకాశం ఉంది. ప్రాథమిక హక్కులకు ఉల్లంఘన కలిగినప్పుడు కోర్టుల్లో న్యాయం పొందే అవకాశం కూడా రాజ్యాంగమే కల్పించింది. అంత కీలకమైన హక్కుల జాబితాలో భూమి హక్కు లేదా ఆస్తి హక్కును చేర్చడం జరిగింది. కానీ తదనంతర పరిణామాల వల్ల ఈ ఆర్టికల్ 31ని రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే భూ సంస్కరణలు అమలు చేస్తున్న సందర్భంలో అది జాగీర్ల అబాలిషన్ కావచ్చు, ఇనాముల రద్దు కావచ్చు, ఎస్టేట్ల రద్దు కావచ్చు, సీలింగ్ సంబంధించిన చట్టాలు తీసుకొచ్చిన సందర్భంలో కూడా భూమి హక్కు ఆస్తి హక్కుగా ఉన్నప్పుడు ఈ చట్టాలకి చిక్కులు వస్తున్నాయి. హైకోర్టుకు సుప్రీంకోర్టులో వాద్యాలు జరుగుతున్నప్పుడు ఇది ప్రాథమిక హక్కుగా ఉంది కాబట్టి భూములను తీసుకొని పేదలకు పంచే ఒక కార్యక్రమంలో ఇది అడ్డంకిగా ఉందనే ఉద్దేశంతో ఆర్టికల్ 31ని రద్దు చేయడం జరిగింది. రద్దు చేస్తూ రాజ్యాంగం నుంచి దాన్ని పూర్తిగా తొలగించకుండా మరొక చోట భూమి హక్కును ఉంచారు.